అసలకి ఒక సాధనా పదంలో వెళ్ళే వ్యక్తి, ఒక మంత్ర సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు, ఆ సాధనా పదంలో వెళ్ళే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలేంటి, వారు సాధనలో ముందుకు వెళ్తున్నారు అని ఏ విధంగా వారికి తెలుస్తుంది? మా గురు పరంపరలో ప్రకారం సాధన చేయాలనే కుతూహలత ఏర్పడి పూర్వజన్మ సుకృతమో లేక అతని మంచివారి సాంగత్యం వల్లనే ఈ సాధన చేయాలనే బుద్ధి పుడుతుంది. సాధారణంగా సాధన చేయాలన్నా సాధన చేసుకోవాలన్నా మంచివారి సాంగత్యం, ఇంకోటి పూర్వజన్మ కృత ఏదన్నా పుణ్యం, ఇవి రెండూ ఉంటే కానీ సాధన చేయాలని కుతూహలం పుట్టదు. చాలామందికి చూసినాను, సాధన చేస్తూ సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే సాధన అనేది ఒక తపస్సు. ఆ తపస్సు కోసం మనిషికి కావాల్సింది ఏంటంటే తన శరీరం చాలా బాగుండాలి. యోగం చేయాలన్నా శరీరం బాగుండాలి, తపస్సు చేయాలన్నా బాగుండాలి, సాధన చేయాలన్నా శరీరం బాగుండాలి. దానినే మా గురువుగారు ఈ మూడింటిని కలయిక కోసమే చెప్పినారు. ఏమని? నీ మనస్సు, నీ శరీరం, తర్వాత నీకు కావాల్సిన ఉపయోగపడే ఏదన్నా సాహిత్యం నీ దగ్గర ఉండాలి. ఈ ఉపయోగపడే మూడో సాహిత్యం ఏంటంటే ఒక యోగ్యుడైన గురువు, లేకుంటే ఒక యోగ్యమైన యంత్రం కానీ అతనికి ఏదైనా సహకారం కావాలి. ఎందుకంటే మనం సాధారణంగా ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఏంటంటే, నీలో యుద్ధం చేయాలని కుతూహలం ఉన్నా నీ శరీరం బాగుంటేనే యుద్ధం చేయగలవు. ఉట్టి యుద్ధం చేయాలన్నా కాదు, దాంతో యంత్రం అనేది కావాలి, అది కత్తో గన్నో ఏదో కావాలి, అది అయితేనే యుద్ధం చేయగలరు ఎదుటివాడిని చూసేసుకొని. ఆ ఉట్టి కత్తి ఉన్నా సరిపోదు, దాని వాడే విధానం రావాలి. కనుక ఈ మూడింటిని కలిపి గురు చేయమనేవారు. మన్నా త్రాయంతీతి మంత్ర, మనసులో మొదలు రావడం సాధన చేయాలని. ఎన్ అనగా ధాతువు, తన్ అనగా తంత్రం. నీ శరీరం బాగుండి మనసులో ఈ కుతూహలత పుట్టి యంత్రం అనే పరికరాన్ని ఒక గురువు ద్వారా కనుక తీసుకొని చూస్తే ఈ మూడింటి కలయికనే సాధనకు సరియైన మార్గమని గురూజీ తన మొట్టమొదటి పత్రిక మంత్ర తంత్ర యంత్ర విజ్ఞాన్, ఇది విజ్ఞానము, ఇది జ్ఞానం కంటే తపస్సు కంటే శ్రేష్ఠం. ఈ మూడు ఉంటేనే ఈ కలియుగంలో. ఎందుకంటే మనకు అప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసేవారు, ఇప్పుడు ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసేయడానికి శరీరాలు లేవు. 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చాలా అయిపోయింది. 60 సంవత్సరాలు ముసలివాడు అయిపోతున్నాడు. వాడు 20 సంవత్సరాలు చేస్తే ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ ఇప్పుడు ఈ వయసులో సాధన చేస్తే ఏం సంపాదిస్తావరా, భార్యాబిడ్డలు ఎలా చూస్తావరా అనే ప్రక్రియ ఏర్పడుతుంది. అందుకని గురువు ఏం చేసినారు, నీ మనసులో సాధన చేయాలని ఏర్పడితే యోగ్యుడైన గురువు కనుక దొరికితే అతని దగ్గర ఒక పరికరం ఇలాంటిది తీసుకోగదా, ఆ పరికరం అంటే అది యంత్రం లాంటిది. నీ ఏ దేవతను కావాల్సుకున్నావు ఆ యంత్రాన్ని పెట్టుకుని, నీ శరీరం శుద్ధమైనదా లేదా తెలియదు, నీ మనసు శుద్ధమైనదా లేదా తెలియదు, కానీ యంత్రం మాత్రం శుద్ధి చేసి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నీకు ఇస్తున్నాను. ఆ దేవత యొక్క యంత్రాన్ని ముందు పెట్టుకొని నీ మనసులో కోరికని చెప్పుకొని దాన్ని సాధించడానికి నేను మంత్రాన్ని ఇస్తాను, నేను యోగ్యుడైన గురువు అయితే నీకు ఆ సాధనా పథంలో మార్గంలో ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పి ఈ మూడింటి కలయికతో చేసే క్రియనే విజ్ఞానము. దాంతో మనం సాధించగలం, అదే సాధనగా చెప్పబడి ఉంది. ఈ సాధన చేయడానికి నేను ఇప్పుడు చెప్పినట్టు అయితే యోగ్యుడైన గురువు సాంగత్యమని ఏర్పడాలి. మన మనసులో ఉండి కుతూహలత దాని తపన ఏర్పడితే యోగ్యుడైన శిష్యుడిని గురువు ఎంచుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఉండని నీలో తపన ఏర్పడితే యోగ్యుడైన గురువు నేను లాక్కుంటాడు. మా గురువుగారు ఏమనేవారు, 25 జన్మల నుండి నేను నీకు ప్రతి జన్మలో చెప్తున్నా, అరే సాధన చేయరా అంటావు. సాధన చేసే అంతా పరిస్థితి కాగానే గురుగారు నా భార్య ఉందండి, పిల్లలు బాగాలేరండి, నా ఇల్లు ఆగిపోయిందని, నా డబ్బులు అయిపోయినాయని అంటే నీ కోరిక మళ్ళా చనిపోయింది, అదే ఆగింది, సరేరా మళ్ళీ జన్మ ఎత్తంట, అది పూర్తి కాదు. ఇలా ఎన్నో జన్మలతోటి గురువుతో ఉండి కూడా ఆ పూర్ణత్వాన్ని ప్రాప్తం చేయలేకుండా, మనది కనుక ఆత్మ అయితే అది పరమాత్మ. మనం చూస్తుంటాం ప్రతి అవతారంలో శ్రీకృష్ణుడు, రాముడు పుట్టినప్పుడు లక్ష్మణుడు శేషనాగుడై, లక్ష్మి సీతమ్మ వారై, ఆంజనేయ స్వామి రుద్రుడై, ఈ విధంగా వాళ్ళ అవతారం ఎత్తగానే వాళ్ళతో ఎత్తారు. అట్లాగే యోగ్యుడైన గురువు పుట్టినప్పుడు అతని శిష్యులు కూడా మళ్ళీ పుడతారు, ఆ యోగ్యుడైన గురువుతో కాలం తీస్తారు. అయితే మనకి ఒక సాధన రావాలన్నా, మన దగ్గరికి ఒక సాధన సిద్ధించాలన్నా ఒక పూర్వజన్మ కర్మను బట్టే ఉంటుంది అంటారు చాలామంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా ఎన్నో జన్మల ఇది ఉంటుంది. మనకి కర్మే అన్నిటినీ నిర్ణయిస్తున్నప్పుడు కర్మతోనే మన తలరాత రాసినప్పుడు శివుడు ఆయనే మన పరమశివుడే మనకి కర్మ ఫలదాతగా మనం చెప్తుంటాం. ఆయనే ఇస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ సాధనలు అవసరం ఏంటి, సాధన చేయాల్సిన అవసరం ఏంటి, అసలు సాధన చేస్తే ఏమొస్తుంది, నా కర్మ ప్రకారం నా జీవితం ఉంది, నేను మళ్ళీ ఎందుకు సాధన చేయాలి? ఒక మాట ఏమిటంటే, కర్మ రాతను కానీ బ్రహ్మ యొక్క రాతను కానీ గురువు అన్నవాడు దాన్ని తప్పించగలడు. ఇప్పుడు మనం మార్కండేయ పురాణంలో చూస్తాం, జ్యోతిష్యంలో మార్కండేయుడికి 8వ ఏట చావు ఉందని చెప్పినాడు. ఆయన గురువును ఆశ్రయించిన తర్వాత తన చావుని చిరంజీవి అయినాడు. దీని అర్థం ఏంటి? కర్మ రాసిన దాన్ని ఒక గురువు తప్పించగలడు. కనుక గురువు యోగ్యుడు కనుక అయితే నువ్వు ఎలాంటి ఉద్దేశాన్ని, ఇప్పుడు విశ్వామిత్రుడు చూసుకుంటే క్షత్రియుడు,
కానీ ఆయనకు నేను బ్రహ్మర్షిని కావాలని కోరిక కలిగింది. కాదు అన్నారు అందరూ. వశిష్ఠుడు కూడా నువ్వు బ్రహ్మర్షి కాలేవన్నాడు. కానీ తన తపస్సు సాధన ద్వారా యోగి గుడునై అతను బ్రహ్మర్షి అయినాడు. కనుక సాధన తల రాతను కానీ బ్రహ్మరాతను కానీ తప్పించగలదని గురూజీ మొట్టమొదటి ఇక్కడ శిబిరం చేసినప్పుడు బ్రహ్మరాతను కూడా మార్పించగలిగే శక్తి గురువులో ఉంది అని చెప్పిన మొట్టమొదటి సాధన హైదరాబాద్లో శిబిరంలో ఇచ్చిన గురువుగారు అది చెప్పినారు. జోషి ప్రపంచంలో ఏదైనా నీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి నీ యొక్క సత్యనిష్ట అనేది ఏదైనా కోరిక ఉంటే సరే అది నెరవేర్చని వాడు గురువు కాదు. ఆ సత్యనిష్ట గల నీ కోరికను గురువు ముందు చెప్పుకుంటే అది చేయగలిగిన వాడే గురువు. అది నీ తలరాతలో ఉండకపోని దుష్టకర్మలు ఉన్నా కూడా దాన్నంతా సంసిపోయించి దాన్ని తీసేసి నీకు సరైన మార్గంలో తీసుకుపోయేవాడే గురువు. ఆ గురువు దాన్ని మానిపించగలడు. ఎందుకంటే గురుజీ ఒకసారి నాకు చెప్పేటప్పుడు ఏం చెప్పినారంటే, జోషి అగర్ కర్మే హీ సబ్ కుछ लिखा है तो गुरु किस लिए, देवता किस लिए? गुरु और देवता ये जो कोई है तुम्हारे कर्मों का फल निकाल देते हैं, तुम्हारे दुष्ट कर्मों का फल निकाल देकर तुम्हें सही मार्ग पर ले जाते हैं. और इसके लिए गुरु का आश्रय लेना बहुत ज़रूरी है. అంటే నేను హిందీలో చెప్తున్నాను, నీవు గురువును ఆశ్రయించిన తర్వాత యోగ్యుడైన గురువాడు నీ తలరాతను మార్చగలిగే శక్తి యోగ్యుడైన గురువులో ఉంది. దానికి కూడా సాధనలు ఉన్నాయి. ఆ సాధన ద్వారా గురువుని కనుక నువ్వు సరిగ్గా నమ్మగలిగితే, ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ ప్రకారం విశ్వామిత్రుడే కానివ్వండి, మార్కండేయుడు, ఇవి మనకు చెప్పిన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. దరిద్రతను కూడా పోగొట్టగలిగే శక్తి గురువులో ఉంది. ఒకవేళ నేను అనుకుంటే నా జీవితం ఒక మామూలు చిన్న గ్రామం బోధన నుండి నేను ఇక్కడికి వచ్చిన వాడిని, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నవాడిని. కానీ గురుజీ యొక్క పుస్తకం చదివిన తర్వాత గురు ఏ దేవతనైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు అన్నారు. నేను అలా అని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నా కాబట్టి చాలా గురువులను కలిసినారు. ఏమండి గురువుగా ఈ స్వామి గారు దేవతలు ప్రత్యక్షం అవుతారా అని అడిగినాను. అడిగితే ఈ కలియుగంలో దేవతలు ప్రత్యక్షం అవుతారా? వాళ్ళని కూడా మీకేమైనా దేవత ప్రత్యక్షమైనారంటే ఈ కలియుగంలో దేవత ఎక్కడ ప్రత్యక్షం అవుతారు అన్నవాళ్ళు ఉన్నారే, కానీ ప్రత్యక్షం చేయగలనని అన్నాడు. కానీ ఈ మా గురువుగారు స్వామి నిఖిలేశ్వరానంది అంటే ఆయన గృహస్థ రూపంలో డాక్టర్ నారాయణ శ్రీమాలజీ గారిని నేను మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయనకు నేను అడిగినానంటే, మీ పుస్తకంలో దత్తాత్రేయుని, బగలాముఖి విద్యను వీటినన్నీ ప్రత్యక్షం చేసుకోగలరని రాసినారు. గురుజీ ఇది సాధ్యమా? ఈ కలియుగంలో సాధ్యం కాదని చాలామంది స్వాములను గురువులను కలిసినాను వాళ్ళు అన్నారు అని. అయితే ఆయన నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే, చెప్పు, అప్పుడున్న సూర్యచంద్రులే ఉన్నారు, అప్పుడున్న గంగా నది ఉన్నది, అప్పుడున్న సముద్రమే ఉంది, అప్పుడున్న ఆకాశం ఉంది, అప్పుడున్న భూమి ఉంది, అప్పుడున్న పూలు పండ్లు అవే ఉన్నాయి, అవి మారలేదు, నువ్వు మారినావు. కాబట్టి అది ప్రకృతి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రకృతిని ఆరాధించే ప్రతి వాడికి ఏ యుగమైనా సరే ఆ దేవతను సిద్ధం చేయగలడు, మార్గాలు వేరు వేరు అన్నారు. కాబట్టి యుగము కానీ ఈ ప్రకృతి కానీ దీంతో లేదు. యోగ్యుడైన గురువు ఉంటే మనం ప్రతి ఒక్కదాన్ని సాధించగలం అన్నది నా గురువు యొక్క వాక్కు. నేను ఆయన శిష్యుడిగా నేను ఎంత చెప్తున్నాను, నేను దేవతా ప్రత్యక్ష సిద్ధిని ఆయన వల్ల పొందినాను, అది నా అనుభవం. స్వామీజీ, మీరు గురుతత్వం గురించి చెప్పారు. ఇప్పుడు మనకి ఈ యొక్క అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, ఈ జనసామాన్యంలో ఉన్న గురువులు ఉన్నారు చాలామంది. హిమాలయాల్లో సిద్ధ యోగులు అంటారు, శంబాలా యోగులు అంటారు. ఈ యొక్క శంబాలా యోగులకి, సిద్ధ యోగులకి, ఇక్కడ జనంలో ఉండేటటువంటి యోగులు ముగ్గురు కూడా గురువు పరంపరాగతంగా ఒకటేనా? లేకపోతే మాకు ఇక్కడున్న గురువుల దగ్గర మేము నేర్చుకోలేదు, చాలామంది గురువుల జీవిత చరిత్రగానే నేను ఇక్కడున్న గురువు దగ్గర ఏమి అంటే కొంత నేర్చుకొని తర్వాత హిమాలయాల్లో పోయి సిద్ధత్వం సాధించాను, ఆ తర్వాత శంబాల యోగుల దర్శనాలు ఇటువంటివి ఉంటాయి కొంతమంది ప్రముఖుల పుస్తకాలు చదివినప్పుడు. అట్లా ఈ యొక్క గురువుల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? నా దృష్టిలో అయితే ఉన్నాయండి. ఎందుకంటారంటే, ఈరోజు రేపు తపస్సు చేయకుండానే పుస్తకాలు చదివేసే మంత్రం చేసుకుంటూ గురువులైన వారు చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడున్న గురువులో చాలామంది మద్యాన్ని, మాంసాన్ని, పంచమకారాలను ఒకటే రీతిగా ఆలోచించి చేసేవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని అస్సలు పోవడం అది మంచి పని కాదు అని ఎప్పటికీ ఖండిస్తున్నాను. నా గురువుగారు కూడా ఏ సాధనలోనూ పంచమకారాలను ఆ విధంగా ఇవ్వలేదు. పంచమకారాల గురించి చెప్పేటప్పుడు గురుజీ ఏమనేవారు అంటే, जोशी मत्स्य मैथुन मांस मदिरा और ముద్ర ఈ 5 స్థితి, ఈ 5 స్థితులు ఏమిటంటే, మత్స్యం అనగా చేప తన గుడ్లను చూసుకుంటూ పొదుగుతుంది, దగ్గరికి పోయి పొదగదు. అదేవిధంగా దేవుడు అన్న వాడి దగ్గర నువ్వు నీ గురువుని చూసుకుంటూ కనుకుంటే నువ్వు పొదుగు నువ్వు గొప్పవాడైతే అది మత్స్యముద్రగా చెప్పబడింది. మాంసం అనగా నీ శరీరం కొవ్వును తపస్సు ద్వారా కరిగించినదే మాంసార్పణ. మైథునం అనగా నీ యొక్క మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారంలో శివునితో కలపడం అనేది మైథునం. పంచముద్రలో ముద్ర చూపించడం అనే ముద్ర అంటే దేవుడు ముదాయంతి దేవతా అంటే దేవతని మనం ఏ విధంగా ముద్రలు చూపిస్తే దేవుడు యొక్క శ్రేష్టత ఎట్లయితే గాయత్రి 24 ముద్రలు ఉన్నాయి, ప్రతి దేవతలకు ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు చూపించడం దేవతలు ప్రత్యక్షమవుతారు. అది మాంసము మదిర అనగా నీవు తాగిన తర్వాత ఏ మైకంలో ఉండి దేవతలను సత్యంగా మాట్లాడతావు, ఆ తాగిన మైకం ఎలాంటిదో భక్తి మైకం కూడా అలాగే ఉంటుంది. భక్తిని తీసుకోవడం ఈ పంచమకారాలను సాత్వికంగా ఈ విధంగా చెప్పబడింది. కానీ ఈరోజు రేపు చూస్తున్న గురువుల్లో చాలామంది వీటిని అర్పణ చేయడం, వీని చెప్పి మీ పనులు అవ్వడం అన్నది చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో శుక్రాచార్యుడు స్వయంగా శపించి ఉన్నాడు.
ఎవరైతే ఈ పంచమకారాలను ఈ విధంగానే అంటే మంత్రశాస్త్రవేత్తల్లో సాధారణంగా యోగ్యుడైన బ్రహ్మత్వాన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ పంచమకారాన్ని ఇస్తే వాళ్ళు కనుక శుకరయోనిని పొందుతారు. వాళ్ళు ఈ పంచమకారాలను ఉపయోగం చేయకూడదు. దీంట్లో కూడా ఒక రాక్షస తత్వంలో అఘోరీ తత్వం లోపల వీటిని వాడతారు. కానీ మీరు ఒకటి జ్ఞాపకం, అఘోరీ తత్వం కానీ తర్వాత ఈ విధంగా చేసే బలి ఇవ్వడం, రక్తం ఇవ్వడం, మాంసం ఇవ్వడం, వాళ్ళ వంశాలు ఎన్నడూ నిలబడి ఉండవు. ఇది నా అనుభవంగా చెప్తున్నా. ఇది ఎప్పుడు మా వంశం నిలబడి ఉండదు. వాళ్లకు అఘోరీ తత్వాలు వాళ్లకు వంశం నిలబడి ఉండదు. ఎవరైతే మాంసార్పణ మదిరార్పణ దేవతలకు చేస్తారో వాళ్ళకు ఉండదు. సాత్వికుడైన గృహస్థుడు, ఇప్పుడు మనం అనుకుంటే కనుక బ్రహ్మ సాత్వికుడైన తన భార్యతో ఉన్నాడు, విష్ణువు తన భార్యతో ఉన్నాడు, శివుడు తన భార్యతో ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా వాళ్ళు చేసే క్రియలు వాళ్ళ దేవతా కార్యాలు చేసే అవతారం ఎత్తిన విష్ణుమూర్తి, ఆయనతో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న ఈ తత్వాన్ని, ఒక సాత్విక తత్వాన్ని ఆచరించే వాళ్ళే అది చిరకాలంగా నిలుస్తుంది. ఇప్పుడు మనం కనుక చాలామంది, మీకు నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చినాను, మీకు కూడా ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. ఖాళీ సాధకులు మీరు కోకొల్లలు మన ఊర్లో పోతే మీరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. మేక బలి ఇవ్వడం, కళ్ళుని అమ్మవారికి అర్పించడం, తాను ఇష్టం వచ్చినట్టు ఆమె ముందు నృత్యం చేయడం, నేనేదో సాధించానని చెప్పుకోవడం. కానీ ఇలాంటి వాటిలో ఎవరు జగత్ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఒక్కళ్ళని చూపెట్టండి మీరు. అదే కనుక మీరు రామకృష్ణ పరమహంస చూస్తే, రామకృష్ణ పరమహంస ఎప్పుడు అమ్మవారికి మాంసాన్ని ఇచ్చినాడు, ఎప్పుడు బలి ఇచ్చినాడు. ఇప్పుడు అలాంటి ఆయన ఒక్క కాళికా భక్తుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినాడు దక్షిణ మార్గంలో దక్షిణ కళ్యాణం చేస్తూ. కనుక యశస్సు, సిద్ధి, తర్వాత కాళికమ్మవారు ఆయన చేతితో స్వయంగా భుజించేది. ఆయన ఎప్పుడు మాంసాన్ని తినిపించలేదు కదా. ఆయన శిష్యుడు ఒక ఆయన వివేకానందుడైనా సరే శ్రేష్ఠుడైనాడు కదా. కనుక సరియైన మార్గంలో కనుక మనం కాళికా సిద్ధిని దక్షిణ మార్గంలో చూస్తే అది చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పబడతారు. కానీ ఏ అఘోరతత్వంలో చేసిన, వామ మార్గంలో చేసిన ఒక కాళిక భక్తుడిని చూపించండి, అంత యశస్సు కీర్తికి భారతదేశంలో నడుస్తున్న వాడిని. కనుక దక్షిణ మార్గమే సరియైన మార్గం. అది ఆలస్యం అవుతుండొచ్చు ఫలితాన్ని ఇవ్వడానికి, కానీ అది సరి అయిన మార్గం, చిరస్థాయి మార్గం. అది దాన్ని ఆచరించడమే శ్రేష్టమైంది. ఈరోజు రేపు చేస్తున్న సాధన గురువులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్లకు ఒకటే మాట చెప్పేది, ఒక క్షణికాలం కోసం ఏదో మీ కోరిక నెరవేరడం కోసం మీరు చేస్తున్న క్రియ, ఆ కోరికను మాత్రం మీకు పూర్తి చేయవచ్చు, కానీ తర్వాత మీ వంశానికి అది చెడుగా శాపంగా మారుతుంది. మనం కనుక ఆలోచిస్తే రావణాసురుడు 1,00,000 సంవత్సరాలు బ్రతికినాడు, శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాలు బ్రతికినాడు. శ్రీరామచంద్రుని యొక్క లక్ష్మణుడు రోజు పంచవటిలో ఉన్నప్పుడు తాను పండు పాలు తెచ్చి, కూరగాయలు తెచ్చేసి, కందమూలాలు తెచ్చి రాముడికి ఇచ్చేవాడు. 14 ఏళ్ళు ఉపవాసం చేసినాడు లక్ష్మణుడు. అప్పుడే మేఘనాథుని చంపగలిగినాడు. వాళ్ళెక్కడైనా మాంసం తిన్నట్టుందా? అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఆరంభమైందో, రావణాసుడు మధ్య మాంసాలు అన్నీ స్వీకరించి ఈరోజు కాల్చబడుతున్నాడు. నేను దసరా రోజున మనం చూసే దీంట్లో అపకీర్తి పాలైనాడు. గొప్ప విద్వాంసుడు, అన్నీ కలవాడు, 1,00,000 సంవత్సరాలు 100,000 మంది సుందరిమణులను భోగించినాడు, స్వర్ణలంకలో ఉన్నాడు. కానీ కీర్తికి వచ్చేసరికి ఆయన అపకీర్తి పాలైనాడు. శ్రీరామచంద్రుడు కీర్తివంతుడై ఇప్పుడు పూజింపడుతున్నాడు. కనుక దక్షిణ మార్గమే సరైంది. అలాంటి గురువులను ఆశ్రయిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మిగతా గురువుల కోసం నేను అనవసరంగా ఏం చెప్పదలుచుకోలేదు. కానీ ఆ గురువుల ద్వారా చేసే ఆ క్షణంలో మీ కోరిక నెరవేరవచ్చు, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.